Okay. Hi all, welcome to our channel Mohan Kumar Reddy. This is Mohan. So మనం ఈరోజు చూద్దాం బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ. సో ఎపిసోడ్ 2 టెలికాస్ట్ ఆల్రెడీ అవుతుంది. హాట్స్టార్లో ఆల్రెడీ చూసాను నేను. సీజన్ 2 రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్తోనే ఎవరు వచ్చారంటే మనకి చరణ్ వచ్చాడండి, నిజామాబాద్ నుండి. అసలు సూపర్ ఫన్, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. సో స్పాంటేనియస్గా ఫన్ క్రియేట్ చేశాడు. జడ్జెస్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, తను నేను విన్నర్ అవ్వడమే కాదు, తర్వాత బజ్ చేస్తానని చెప్పడం, అక్కడ హీ గ్రాప్ ద అటెన్షన్. సో జడ్జెస్ అటెన్షన్ని కొంచెం టైంని తను లాగేసుకున్నాడు. తను ఇచ్చిన స్పాంటేనియస్ కామెడీ, అది ఏవైతే చెప్పాడో గర్ల్ ఫ్రెండ్ విషయంలో తనకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అని, ఇప్పుడు లేరు అని, టైమింగ్ డిఫరెన్స్ వచ్చింది వాళ్ళు, సో టైమింగ్ మ్యాచ్ చేయలేకపోయాను, అదంతా ఫుల్ ఫన్ అనిపించింది. తర్వాత బిగ్ బాస్ అందరినీ నలుగురిని తను బజ్లో క్వశ్చన్స్ వేయడం, ఇంటరాక్ట్ చేయడం, సో ఫుల్ జోష్గా, ఫుల్ ఎనర్జెటిక్గా కనిపించాడు. సో ముగ్గురు ఆల్ గ్రీన్ వచ్చాయి అతనికి. సో తను డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. సో ఆల్ గ్రీన్ రావడం గుడ్ అనమాట. సో ఈ క్యారెక్టర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది 1 ఎపిసోడ్ గానే ఉంటుందా, తర్వాత కూడా ఇలాగైనా ఉంటాడా, తుస్ అవుతాడా, తర్వాత కంటిన్యూ చేస్తాడా చూడాలి. ప్రస్తుతానికైతే ఆల్ పాజిటివ్, సూపర్ ఎనర్జీగా. సో గత ఎపిసోడ్లో అగ్నిపరీక్ష చూసుకుంటే ఈ ఎపిసోడ్కి అతను ఫుల్ జనరేట్ చేసే కంటెస్టెంట్గా కనిపించాడు. సో ఫన్ ఉంది, బాడీ ఫిజిక్ కూడా ఉంది. సో తనకి ఆల్ గ్రీన్ వచ్చాయి, డైరెక్ట్గా టాప్ 15కి సో వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మనకు వచ్చిన కంటెస్ట్ వచ్చి బీప్ జాన్. సో ఎడిటింగ్ ఎలా చేశారో ఏమిటో తెలియదు కానీ బిట్లుగా అనిపించింది. పైగా ఆమె చెప్పిన క్వశ్చన్ నేను తిక్కగా ఉంటాను, అట్ సేమ్ మెచ్యూరిటీగా ఉంటాను, అక్కడే క్లారిటీ పోయింది. ఎవరికి అసలు ఏం అర్థం కాలేదు. ఆమె బోల్డ్ పర్సన్, అసలు ఏంటి క్యారెక్టర్ ఏమాత్రం అర్థం కాలేదు. ఇట్స్ ఆల్ రెడ్. సో తను డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత సంధ్య అనే ఒక అమ్మాయి వచ్చింది. సో తను రెడ్. నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. సో ఆల్ రెడ్. వశిష్ఠ అనే ఒక అమ్మాయి వచ్చింది. సో నాట్ సాటిస్ఫైడ్. సో ఏమి ఇంప్రెసివ్, అంతగా ఏం ఇంప్రెస్ చేయలేదు. తను రెడ్. భరత్ వచ్చాడు. వస్తూ ఆయాషర్ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆయాషర్ పాడుకుంటూ వచ్చాడు. ఫుల్ డ్యాన్స్ స్టెప్ వేసాడు. నేను అనుకున్నా అతను కొంచెం కంటెంట్ క్రియేట్ చేసి అతను ఇంప్రెస్ చేస్తాను అనుకున్నాను, కానీ అది ఆ సాంగ్ వరకే అయింది, రిజెక్ట్ అయిపోయాడు. సో భరత్ గట్ రిజెక్టెడ్. తర్వాత అమన్ మసూద్ వచ్చాడు. తను ఇతని ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా జరిగిందనమాట. ఎక్కువ టైం తీసుకున్నాడు అతను, లైక్ తీసుకున్నా అంటే రాపట్టగలిగాడు. తను మాట్లాడేది కొంచెం ఇన్నోసెంట్గా అనిపించేలాగా ఉంది. కామెడీ, స్పాంటేనియస్ కామెడీ, తనకు తెలియకుండానే కామెడీ క్రియేట్ చేశాడు. బీటెక్ డిస్కంటిన్యూ అయింది. ఫీట్స్ చేశాడు, లెగ్స్ ఫీట్, జంపింగ్ చేశాడు. తనకి యాక్టింగ్ ఇష్టము అని చెప్తే నా వద్ద ఒక 2 minutes టాస్క్ ఇచ్చాడు. ఆ యాక్టింగ్ 2 వేరియేషన్స్ చూపించాడు. నిజంగానే బాగా చేశాడు. జడ్జిలందరూ కూడా అప్లోడ్ చేశారు. తర్వాత మన జడ్జి అభిజిత్ ఒక టాస్క్ కూడా ఇచ్చారు, టీషర్ట్ హోల్స్ టాస్క్. అదైతే ఫుల్ ఫన్ జనరేట్ అనమాట. మొత్తం అసలు సెట్ అంతా ఆ జడ్జెస్, శ్రీముఖి ఎంటైర్ లాఫింగ్. ఆ కాన్వర్జేషన్ అయితే ఎన్ని హోల్స్ ఉన్నాయి, హోల్ ముందు పెట్టాలా వెనక పెట్టాలా, అతనికి లాస్ట్ వరకు అతనికి క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోయాడు. సో అతనికి అది కరెక్ట్గా చెప్పలేకపోవడంతో అతనికి నువ్వు ఆ స్టోరీ రాయి ఆ టీషర్ట్ గురించి అని చెప్పి ఈ మధ్యలో ఇంకొక అమ్మాయిని పిలిపించారు. సుమ సిద్దిపేట నుంచి వచ్చింది. తను స్టార్టింగ్ నుంచి 1966 నుంచి స్టార్ట్ చేసింది. మాది మొఘల్ సామ్రాజ్యం నుంచి మాది ఆ బ్యాచ్. ఇప్పుడు తెలుగు ఉంది కానీ హిందీలో మాట్లాడుకుంటాము. బీటెక్ చేశాను, గవర్నమెంట్ జాబ్ క్వాలిఫై అయినా నేను వెళ్ళలేదు, ఐ వాంట్ సంథింగ్ బిగ్ అని కొంచెం క్యూట్గానే మాట్లాడినట్టు అనిపించింది. సో బాగానే మాట్లాడింది. అండ్ జడ్జెస్ కూడా ఒక టాస్క్ ఇచ్చారు, ఓసీడీ అని చెప్పింది తను, బాత్రూమ్స్ క్లీనింగ్ అంటే. సో నేనేమైనా బాత్రూమ్ సెటప్ క్లీన్ చేపిస్తాను అనుకున్నాను, కానీ కౌ డంగ్ తెచ్చి అందులో నుంచి కొంచెం రింగ్స్, కాయిన్స్ వెతకమన్నారు. తను ఓసీడీ అని చెప్పినా నేను అవసరమైతే చేస్తాను అని ప్రూవ్డ్ ఇట్. సో మొత్తం వెతకడం జరిగింది, మొత్తం చేయడం చేసింది. సో షీ ఆల్మోస్ట్ గాట్ కన్ఫర్మ్ 2 తనకైతే 2 వచ్చాయన్నమాట. తర్వాత మనకి అక్షయ్ రాజు వచ్చాడు. సో ఇక్కడ
ఇతనిది మనం కొంచెం చూడాలి. అసలు ఇతనికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఒకే ఒక పాయింట్ పట్టుకొని జడ్జెస్ అతను ఫుల్గా అతని మీద ర్యాపిడ్ అయిపోయారు. సో ఏమాత్రం అతనికి ఆర్గ్యుమెంట్కి అవకాశం ఇవ్వకుండా ఫుల్ కాన్వర్జేషన్ ఫుల్ హీటింగ్ అయింది అక్కడ జడ్జెస్కి. అతనికి మీరేమనుకుంటున్నారు, అసలు అతనికి ప్రాపర్ టైం ఇవ్వలేదు, ప్రాపర్ మాట్లాడడానికి టాస్క్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక కంటెస్టెంట్ కొత్తగా జడ్జి మీదకి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నా అంటే అతనికి ఒక స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా లేదు, కొంచెం భయపడినట్టుగానే అనిపించింది. సో అక్కడ కొంచెం వాగ్వాదం జరిగే, సో అది అతను మిస్ అయింది. సో హీ గాట్ స్ట్రైట్ రిజెక్టెడ్. తర్వాత గాయత్రి హైదరాబాద్ నుంచి వచ్చింది. సో తను ఏం చెప్పిందంటే సింగిల్ చైల్డ్ మదర్, నేను సింగిల్ చైల్డ్ మదర్ నుంచి ఆన్ సైట్ నుంచి చదువుకొని కంప్లీట్ చేసి ఇక్కడ ఒక మోడల్ లాగా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని తన బాడీ ఫిజిక్ కూడా చూపించింది. 100 kgs తగ్గాను అని. తనకైతే ఒక టాస్క్ ఇచ్చారు, బీబీ నామినేషన్ టాస్క్ శ్రీముఖితో. సో ముందు నేను రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఈ టాస్క్లో అయితే బాగానే పర్ఫామ్ చేసింది. సో టాస్క్ వల్ల తను సెలెక్ట్ అయింది. సో షీ గట్ టూ స్టార్స్ తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళింది, అంటే హోల్డ్కి వెళ్ళింది అనమాట. తర్వాత ఒక 5-6 మంది వచ్చారు. వాళ్ళంతా పెద్దగా కంటెంట్ ఏం చూపించలేదు, ఇలా వచ్చి అలా వెళ్ళినట్టు అందరూ రిజెక్ట్ అయిపోయాడు. మళ్ళీ లాస్ట్లో ఒక రుచిత, ఆమె ఒక ఓల్డ్ గెటప్ వేసుకొని వచ్చింది. చూడగానే అర్థమైంది తను ఆల్రెడీ గెటప్ వేసుకొని వచ్చింది. సో గెటప్ వేసుకొని వచ్చి మా మనవరాలు ఎక్కడ అని ఒక కంటెంట్ క్రియేట్ చేయాలని ఒక స్కోపు తనగా తీసుకునింది. మళ్ళీ ఆమె వచ్చి మాట్లాడడం, ఆ ఓల్డ్ నేను చిన్న విలేజ్ వచ్చాను, నేనేంటి నాకు ఇష్టం, నా లైఫ్ నేను గర్వంగా ఫీల్ అవుతాను. సో అన్నీ బాగానే మాట్లాడింది. కానీ ఇక్కడ అవి చెప్పిన ఒక పాయింట్, సో మనం గొప్ప అనుకోవడం కరెక్టే, కానీ మనమే గొప్ప అనుకోవడం మంచిది కాదు. సో అందుకని తనకి స్టార్ ఇవ్వలేదు, నేను గ్రీన్ ఇవ్వలేదు, మిగిలిన 2 గ్రీన్స్ వచ్చాయి. తను 2 గ్రీన్స్ వచ్చి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళింది. సో మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఒక 4 గ్రీన్స్ వచ్చారు. ఎపిసోడ్కి హైలైట్ అయితే మన ఫస్ట్ వచ్చిన చరణ్ అండ్ అమన్దీప్ కూడా ఫుల్గానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పాలి. సో ఇది ఎపిసోడ్ 2 హైలైట్స్ అండ్ ఎపిసోడ్ 2 రివ్యూ. కీప్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ.